ఎప్పుడైనా మధ్యాహ్నం పూట కొంచెం భారీగా భోజనం చేశాక నిద్ర వస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇది చాలా మందికి జరిగే విషయం. దీన్నే సాధారణంగా ఫుడ్ కోమా అని కూడా అంటూ ఉంటారు. ఇలా జరగడం వెనుక ఒక స్పష్టమైన శాస్త్రీయ కారణం ఉంది. దాని గురించి వాళ్ళు చెప్తాను. భారీగా భోజనం చేసిన తర్వాత అంటే ముఖ్యంగా ఈ పిండి పదార్థాలు అంటే రైస్ లాంటివి ఎక్కువగా తిన్నట్టయితే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో శరీరంలో ఇన్సులిన్ విడుదలవుతుంది. ఈ ఇన్సులిన్ ప్రభావంతో మన మెదడులో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మన శరీరాన్ని తేలిక చేసి నిద్ర వచ్చేలా చేస్తాయి. ఇదే సమయంలో మన శరీరం భోజనాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ రక్త ప్రవాహాన్ని జీర్ణ వ్యవస్థ వైపు మళ్లిస్తుంది. దాంతో మనకు కొంచెం అలసటగా నిద్రగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా నూనెలు ఎక్కువగా ఉన్న భోజనం లేదా ఎక్కువ తినటం వల్ల కూడా ఈ ప్రభావం బాగా పెరుగుతుంది. ఇది పూర్తిగా సహజమైందే, కానీ కొంచెం జాగ్రత్తతో తగ్గించుకోవచ్చు. భోజనం మితంగా తీసుకోవాలి. ప్రోటీను, పీచు పదార్థాలను సమతుల్యంగా ఉంచాలి. భోజనం తర్వాత వెంటనే పడుకోకుండా కొంచెంసేపు నడిచినట్టయితే చురుగ్గా ఉండగలరు.